ఇక్కడ ఒక గుడి ప్రాంగణానికి వచ్చాము. ఈ ధ్వజస్తంభం అవి కూడా ఉన్నాయి గుడిలో. ఇది వేప చెట్టు లాగానే అనిపిస్తోంది, ఆకులు, కానీ అన్ని ఆకులు రాలిపోయినాయి. ఇది ధ్వజస్తంభం కదా. ఇక్కడ నవగ్రహాలు, అది నవగ్రహ మంటపం. అక్కడ నాగేంద్ర స్వామి. ఇవన్నీ గుడికి సంబంధించిన, ఇక్కడ హోమాలు అవి చేయటం అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది చక్కటి గార్డెన్ కూడా కనపడింది రంగురంగుల పూలతోటి. ఇక్కడ ఇంకా అకుపంక్చరు, హోమియోపతి, ఇంకా అనేక రకాల చిన్న చిన్న ఆఫీసులు ఇలాంటివి గుడికి సంబంధించినవి, లేదా విడిగా వేరే వాళ్ళు ఉంటారేమో తెలియదు. ఈ మాలలు ఇవి చూస్తే డెకరేషన్ గుడికి లాగానే ఉంది. ఇక్కడ అనేక ముగ్గులు కూడా వేసి పెట్టారు. చాలా ప్రశాంతంగా, అందంగా తీర్చిదిద్దారు. అయితే లోపల ఫోటోలు తీయడానికి లేదు, అందుకని బయట తీస్తున్నాను. ఇక్కడ ఇంకా ఇలాగ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అనేక రకాల విగ్రహాలు తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇది సత్యనారాయణ స్వామి గుడి అంటారు. ఎంత అందంగా రంగవల్లులు కూడా తీర్చిదిద్దారు. పెయింటింగ్లు, ముగ్గులు బాగా వేయించారు. పెద్ద సువిశాలమైన కారు పార్కింగ్ కూడా ఉంది. ఎందుకంటే మనకి పండగలప్పుడు చాలామంది వస్తూ ఉంటారు కదా. ఇవి షుగర్ కేన్ అనుకుంటాను. బాగుందా? జై శ్రీరామ్. ఇక్కడ గరుడు విగ్రహం కూడా పెట్టారు. లోపల ఇంకా అనేక దేవతామూర్తులు ఉన్నాయి. మెయిన్ సత్యనారాయణ స్వామి, రమాదేవి కాక పక్కన ఇంకా శివాలయం ఉంది, దుర్గాదేవి ఉంది, వినాయకుడు, స్కందుడు, హనుమాన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్ ఇన్ వన్. చాలా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ కార్యక్రమాలు అవిను.